చీమలు నేర్పించే పాఠాలు, బంగారు భవిష్యత్తుకు చీమలు నేర్పించే పాఠాలు. రండి, సామెతలు 6వ అధ్యాయము 6వ వచనము. సోమరే, చీమల యొద్దకు వెళ్ళుము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనును, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. సోమరే. రైట్. ఒకరోజు ఓ సండే స్కూల్ టీచర్ పిల్లలకి నేర్పిస్తుంది. ఏమనంటే, వాళ్లకు సోమరితనం గురించి తెలియాలి అని చెప్పి, పిల్లలు జాగ్రత్తగా వినండి, 2 పక్షులు ఉన్నాయి. ఒక పక్షి ప్రొద్దుటే లేచి, వేకువజామునే లేచి, అది వెళ్ళినప్పుడు దానికి కావలసిన చక్కని పురుగులు దొరికినాయి. ఆ పురుగులన్నీ తిని తనతో పాటు తీసుకొచ్చి తన పిల్లలకు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఆహారం పెట్టుకున్నాయి. ఒక పక్షి ఆలస్యంగా లేచి వెళ్ళేసరికి అక్కడ పురుగులేమీ కనిపించలే. కాబట్టి ఆ పక్షి ఆకలితో అలమటించిపోయింది. పిల్లలు, మీకేం అర్థమైంది అని చెప్తే, ఒకడు తన పిల్లలకు కూడా, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా ఆహారం పెట్టుకున్నాయి. ఒక పక్షి ఆలస్యంగా లేచి వెళ్ళేసరికి అక్కడ పురుగులేమీ కనిపించలే. కాబట్టి ఆ పక్షి ఆకలితో అలమటించిపోయింది. పిల్లలు, మీకేం అర్థమైంది అని చెప్తే ఒకడు చేయి చూపించాడు. లేచి చెప్పురా, నీకేం అర్థమైందో అని అంటే వాడు చెప్తుంది ఏమిటో తెలుసా? టీచర్, పొద్దున్నే లేచామనుకోండి, పక్షులు వచ్చి మనల్ని తినేస్తాయి. వాడికి అది అర్థమైంది. టీచర్ చెప్తుంది ఏమిటి? పొద్దున్నే లేచిన పక్షేమో కడుపు నిండా భోంచేసింది, పురుగులు తింది. ఆలస్యంగా లేచినటువంటి ఆ పక్షి వెళ్ళేసరికి అక్కడ పురుగులేవు లేవు కాబట్టి ఆకలితో అలమటించిపోయిందంటే వాడు అంటాడు, అర్థమైంది టీచర్, పొద్దున్నే లేస్తే చచ్చిపోతాం, ఆ పక్షులు మనం తినేస్తాయి, కాబట్టి ప్రొద్దుటే లేవకూడదు. ఇలాంటి వాళ్ళు లేరంటారా? ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు త్వరగా మీతో పంచుకుంటాను. మొదటిగా, చీమల దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? చీమలు బహు చురుకైనవి. ఏమిటట? చీమలు బహు చురుకైనవి, కష్టపడి పనిచేసేవి. ఎప్పుడైనా ఈ ప్రకటనలు చూసారా? తక్కువ టైంలో ఎక్కువ సంపాదించండి. ఈ ప్రకటనలు చూసారా, చూడలేదా? తక్కువ టైంలో ఎక్కువ సంపాదించండి. 2, తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభాన్ని సంపాదించండి. 3, ఇంటి దగ్గరే ఉండండి, నెలకి ₹1,00,000 సంపాదించండి. ఇలాంటి ప్రకటనలు ఎప్పుడు చూసారా? ఖచ్చితంగా చూసుంటారు. మీరు ₹5,000 బ్యాంకులో డిపాజిట్ చేయండి, సాయంత్రానికి ₹50,000 వచ్చేస్తాయి మీకు. నా దగ్గర ఒక సహోదరుడు వచ్చాడు, ఏడుపు మొహం పెట్టుకొచ్చాడు. ఏంటయ్యా? అది కాదన్నా, ఏదో మెసేజ్ వచ్చింది. ఏం మెసేజ్ వచ్చింది? ₹5,000 ఇమీడియట్గా మీకు లాటరీ వచ్చింది, మీ ఫోన్ నెంబర్ సెలెక్ట్ అయ్యింది. మీ ఫోన్ నెంబరు సెలెక్ట్ అయింది. దేనికి సెలెక్ట్ అయిందంటే, ₹50,00,000 మీకు రాబోతున్నాయి, మీ ఫోన్ నెంబర్ సెలెక్ట్ అయ్యింది అని చెప్పనంటే మెసేజ్ వస్తే, వీడు ఇంక ఉబ్బి తబ్బిబ్బైపోయి 50,00,000 అంట, నా ఫోను లక్కీ డ్రాలో వచ్చేసిందంట అని చెప్పేసి పాపం కింద చదివాడు. ఏమిటి? ఇమీడియట్గా దీన్ని మీరు పొందుకోవడానికి మీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకోండి, ₹5,000 కట్టండి. వెంటనే వెళ్ళిపోయి బ్యాంకులో ₹5,000 కట్టేశాడు. వెంటనే వాళ్ళు, మీరు ₹5,000 చెల్లించినందుకు మీకు ధన్యవాదాలు, మీ యొక్క రిక్వెస్ట్ ప్రాసెస్ చేస్తున్నాం, ₹50,00,000 మీకోసం బ్యాంకులో డిపాజిట్ చేసేస్తున్నాం, కానీ అది మీరు విత్డ్రా చేసుకోవాలంటే ₹35,000 ఇమీడియట్గా కట్టండి. 35,000, 50,00,000 వస్తున్నప్పుడు ₹35,000 కట్టడం, గబగబా వెళ్ళిపోయి బ్యాంకులో ₹35,000 కట్టేశాడు. ₹35,000 కట్టేశారు. ₹50,00,000 మీ బ్యాంకులోకి ట్రాన్స్ఫర్ కాబోతున్నాయి. ఈ ట్రాన్స్ఫర్ ఫీజెస్ ఉన్నాయి, ₹75,000 కట్టండి. ఓహో, ట్రాన్స్ఫర్ ఫీజులు ఉంటాయన్నమాట అని చెప్పి ₹75,000 కట్టేశాడు. వాడు నా దగ్గరికి వచ్చి, అన్నా
50 లక్షల రూపాయలు తగిలినాయి అంటన్నా. తగిలినాయా? బాగా తగులుకున్నాయి. ఇప్పుడేమైంది? ముందేమో 5,000 రూపాయలు అంటే కట్టానన్నా, ఆ తర్వాత 35,000 రూపాయలు అంటే కట్టానన్నా, ఆ తర్వాత 75,000 రూపాయలు అంటే కట్టానన్నా, 50 లక్షలు రాబోతున్నాయి కదన్నా, ఇది ఎంతన్నా అని చెప్పేసి, సరే ఇప్పుడు దాకా ఎంత కట్టావు? 3.5 లక్షల రూపాయలు కట్టానన్నా. కడుతూ ఉండు, నీకు రాబోతున్న 50 లక్షల రూపాయలు నువ్వు కట్టేసేయి. ఎంత అమాయకత్వం అండి ఇది! ఎవరు ఇలా చేస్తారో తెలుసా? చెప్పండి, ఎవరు చేస్తారో? చెప్పా కదా, ఏమిటి? తక్కువ కష్టపడండి, ఎక్కువ సంపాదించండి. తక్కువ పెట్టుబడి పెట్టండి, ఎక్కువ లాభం సంపాదించండి. ఇంటి దగ్గరే కూర్చొని ఉండండి, నెలకి 1,00,000 రూపాయలు సంపాదించండి. ఇప్పుడు కొత్తగా ఇంకోటి వచ్చింది, ఏంటో తెలుసా? డైటింగ్ ఏమీ చేయకండి, లావు తగ్గిపోవచ్చు. మీరు చూసారు లేదా? డైటింగ్తో నిమిత్తం లేకుండా లావు తగ్గించబడును అని అంటే పాపం ఈ బ్యాటింగ్ చేసేవాళ్ళు. ఏ బ్యాటింగు మీకు తెలుసు కదండి. ఈ బ్యాటింగ్ చేసేవాళ్ళు ఈ డైటింగ్ చేయకుండా లావు తగ్గిపోవాలని పిచ్చోళ్ళండి, వేలుకు వేలు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. సహోదరులు దయచేసి వినండి. చీమల దగ్గర మనం నేర్చుకోవాల్సిన అతి ప్రధానమైనటువంటి పాఠం ఏంటో తెలుసా? చీమలు చురుకైనవి, లాటరీల మీద ఆధారపడేవి కాదు, లక్ మీద ఆధారపడేవి కాదు. ఎవరు లాటరీ మీద ఆధారపడతారో తెలుసా? ఎవరు లక్ మీద ఆధారపడతారో తెలుసా? ఎవరు ఇతరుల మీద ఆధారపడతారో తెలుసా? ఎవరు దాన్ని ఏమంటారు, అదృష్టం మీద ఆధారపడతారో తెలుసా? సోమరిపోతులు. కానీ చీమలు ఎప్పుడూ కూడా లక్ మీద ఆధారపడవు, లాటరీ మీద ఆధారపడవు, స్నేహితుల మీద, బంధువుల మీద ఆధారపడవు, మనుషుల మీద ఆధారపడవు, ఇతరుల మీద ఆధారపడవు. చీమలు ఎప్పుడూ కూడా తమ కష్టం మీదే ఆధారపడుతూ ఉంటాయి. సగటు చీమలట, కొన్ని చీమలు కొన్ని వారాలే బ్రతుకుతాయి, కొన్ని చీమలు 2 సంవత్సరాలు బతుకుతాయి, కొన్ని చీమలు 7 సంవత్సరాలు బతుకుతాయి. చీమల్లో రాణి చీమ అని ఉంటుంది, అది 30 సంవత్సరాల వరకు బ్రతుకుతుంది. కానీ జాగ్రత్తగా పరిశీలన చేస్తే చీమ బ్రతికి ఉన్నంత కాలము కష్టపడుతుంది, బ్రతికున్నంత కాలం కష్టపడుతుంది. నిద్రపోయిన చీమను మీరు ఎప్పుడైనా చూసారండి? మీలో ఎవరైనా నిద్రపోయిన చీమల్ని చూసారా? చూడలేదా? సరే, మీరు నిద్రపోతున్నప్పుడు చీమలు చూసాయా లేవా? చూసాయా అండి? అది తేడా. మన జీవిత కాలంలో నిద్రపోతున్న చీమలు చూడలా, కానీ ఆ చీమలు మాత్రం వాళ్ళ జీవిత కాలంలో నిన్ను మెలకువగా ఎప్పుడు చూడలే.